హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే కొన్ని ర్యాండమ్ సెంటెన్సెస్ నేను తెలుగులో అడుగుతాను. సో వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా వాచ్ చేయొచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. నువ్వు ఈరోజు హోంవర్క్ చేసావా? Did you do your homework? Did you do your homework? నువ్వు నీ హోంవర్క్ని ఎప్పుడు కంప్లీట్ చేసావు? When did you complete your homework? When did you complete your homework? నువ్వు హోంవర్క్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తావు? When will you complete your homework? When will you complete your homework? నీకు హోంవర్క్ ఉందా? Do you have homework? Do you have homework? నీకు క్రికెట్ ఎలా ఆడాలో తెలుసా? Do you know how to play cricket? Do you know how to play cricket? ఈరోజు ఈవినింగ్ గ్రౌండ్కి రండి. Come to the ground this evening. Come to the ground this evening. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? Do you have friends? Do you have friends? నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? How many friends do you have? How many friends do you have? నాకెవరు ఫ్రెండ్స్ లేరు. I don't have any friends. I don't have any friends. నీకెవరు హెల్ప్ చేశారు? Who helped you? Who helped you? నాకెవరు హెల్ప్ చేస్తారు? Who will help me? Who will help me? నీకెవ్వరూ హెల్ప్ చేయరు. Nobody will help you. Nobody will help you. నీకెందుకు నేను హెల్ప్ చేయాలి? Why should I help you? Why should I help you? నువ్వు ఆమెకి హెల్ప్ చేయకూడదు. You should not help her. You should not help her. నువ్వు అతనికి ఎందుకు హెల్ప్ చేసావు? Why did you help him? Why did you help him? వాళ్ళు నీకు హెల్ప్ చేయకపోవచ్చు. They might not help you. They might not help you. వాళ్ళు నీకు ఎప్పుడు హెల్ప్ చేశారు? When did they help you? When did they help you? వాళ్ళు నిన్ను ఎప్పుడు కొట్టారు? When did they beat you? When did they beat you? వాళ్ళు నీ దగ్గర నుంచి ఏం తీసుకున్నారు? What did they take from you? What did they take from you? నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకున్నావు? What did you take from them? What did you take from them? నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకున్నావో నాకు చెప్పు. Tell me, what did you take from them? Tell me, what did you take from them? నేనేమీ తీసుకోలేదు. I didn't take anything. I didn't take anything. అతనేమీ తీసుకోలేదు. He didn't take anything. He didn't take anything. నేనేమీ తీసుకోవాలనుకోవట్లేదు. I don't want to take anything. I don't want to take anything. మీరు ఈ సైడ్ ఎందుకు వస్తున్నారు? Why are you coming this side? Why are you coming this side? మీరు ఈ సైడ్ రాకూడదు. You should not come this side. You should not come this side. మీరు ఆ సైడ్ వెళ్ళారా? Did you go that side? Did you go that side?
మీరు ఆ సైడ్ ఎందుకు వెళ్ళారు? వై డిడ్ యూ గో దట్ సైడ్? వై డిడ్ యూ గో దట్ సైడ్? మీరు ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు? హౌ ఆర్ యూ ప్రాక్టీసింగ్ నౌ? హౌ ఆర్ యూ ప్రాక్టీసింగ్ నౌ? మీరు నిన్న అది ప్రాక్టీస్ చేశారా? డిడ్ యూ ప్రాక్టీస్ దట్ ఎస్టర్డే? డిడ్ యూ ప్రాక్టీస్ దట్ ఎస్టర్డే? నువ్వు అది నిన్న ఎందుకు ప్రాక్టీస్ చేయలేదు? వై డిడెంట్ యూ ప్రాక్టీస్ దట్ ఎస్టర్డే? వై డిడెంట్ యూ ప్రాక్టీస్ దట్ ఎస్టర్డే? మీరు అది తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. యూ మస్ట్ ప్రాక్టీస్ దాట్. యూ మస్ట్ ప్రాక్టీస్ దాట్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి. యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలి. దే షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దే షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతారు? హౌ విల్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్? హౌ విల్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్? వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడకపోవచ్చు. దే మైట్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దే మైట్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు వాళ్ళని ఎందుకు అడిగావు? వై డిడ్ యూ ఆస్క్ దెమ్? వై డిడ్ యూ ఆస్క్ దెమ్? నువ్వు ఆమెను ఎందుకు అడిగావు? వై డిడ్ యూ ఆస్క్ హర్? వై డిడ్ యూ ఆస్క్ హర్? వాళ్ళని ఇకపై అడగొద్దు. డోంట్ ఆస్క్ దెమ్ ఎనీమోర్. డోంట్ ఆస్క్ దెమ్ ఎనీమోర్. నువ్వు ఇకపై ఇక్కడికి రావద్దు. డోంట్ కమ్ హియర్ ఎనీమోర్. డోంట్ కమ్ హియర్ ఎనీమోర్. నేను ఇకపై ఇంగ్లీష్లో మాట్లాడను. ఐ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎనీమోర్. ఐ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎనీమోర్. మీరు ఇకపై ఇంగ్లీష్లో మాట్లాడాలి. యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎనీమోర్. యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎనీమోర్. మీరు ఇకపై అది తీసుకోకూడదు. యూ షుడ్ నాట్ టేక్ దట్ ఎనీమోర్. యూ షుడ్ నాట్ టేక్ దట్ ఎనీమోర్. మీకు దాని గురించి ఎప్పుడు తెలిసింది? వెన్ డిడ్ యూ నో అబౌట్ దాట్? వెన్ డిడ్ యూ నో అబౌట్ దాట్? వాళ్ళకి దాని గురించి ఎప్పుడు తెలిసింది? వెన్ డిడ్ దే నో అబౌట్ దాట్? వెన్ డిడ్ దే నో అబౌట్ దాట్? ఆమెకి దాని గురించి ఎప్పుడు తెలిసింది? వెన్ డిడ్ షీ నో అబౌట్ దాట్? వెన్ డిడ్ షీ నో అబౌట్ దాట్? మీకు దీని గురించి ఎప్పుడు తెలిసింది? కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.